Morning, all of you. In this session, I am going to explain about resultant force. It is very important for engineering mechanics subject. Force. Force is an action which may or may not change the state of a body. We cannot see the force, but we can feel it. It's not a thing, but it's an act. It is a vector quantity. So ఫోర్స్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి కంటికి కనపడకుండా ఏదైనా ఒక బాడీ మీద ఎక్స్టర్నల్ గా యాక్ట్ అయ్యేది అని అంటే ప్రభావితం చేసేదాన్ని ఫోర్స్ అంట. ఆ ఫోర్స్ అనే దాన్ని మనం చూడలేము, కానీ మనం దాన్ని ఫీల్ అవ్వగలం. ఆ ఫోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ మీద కనుక ఫోర్స్ యాక్ట్ అయితే దాన్ని చూడలేము, కానీ దాన్ని ఫీల్ అవ్వగలం. అంటే ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని మాత్రం మనం గ్రహించగలం. ఓకే, ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటే కనుక దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటాం. మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ రెండు ఉంటే వెక్టార్ క్వాంటిటీ అంటాం. సో ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. సో ఫోర్స్ కి డైరెక్షన్ ఉంటుంది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఉంటుంది. ఓకే అండి. ఫోర్స్ కి 4 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి. ఆ ఫోర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ది మ్యాగ్నిట్యూడ్. అంటే వాల్యూ ఉంటుంది, సమ్ క్వాంటిటీ. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ వచ్చి డైరెక్షన్ ఆఫ్ ది యాక్షన్. ఓకే అండి. అంటే ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అనేది బి క్యారెక్టరిస్టిక్ సెకండ్. నెక్స్ట్ థర్డ్ క్యారెక్టరిస్టిక్ వచ్చి పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది అనేది పాయింట్ ఆఫ్ అప్లికేషన్. నెక్స్ట్ ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ వచ్చి లైన్ ఆఫ్ యాక్షన్. ఏ లైన్ అంటే ఎక్స్ యాక్సిస్ లో ఎక్స్ డైరెక్షన్ యాక్ట్ అవుతుందా, వై డైరెక్షన్ యాక్ట్ అవుతుందా, ఓకే అండి, ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అనేది లైన్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఫోర్స్ అనే దానికి ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక బ్లాక్, ఈ బ్లాక్ కలర్ లో ఇండికేట్ చేసిన ఒక రెక్టాంగులర్ బ్లాక్ అనేది ఒకటి తీసుకున్నానండి. ఆ బ్లాక్ అనేది ఒక 5 kgs వెయిట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ యొక్క వెయిట్ 5 kgs. ఈ బ్లాక్ ని నేను ఒక హారిజంటల్ గ్రౌండ్ మీద ప్లేస్ చేశాను. ఓకే అండి. ఇప్పుడు నేను ఈ బ్లాక్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి పుల్ చేయాలనుకుంటున్నాను, లాగాలనుకుంటున్నాను. సో లాగటానికి నేను ఇక్కడ ఫోర్స్ అనేది నేను అప్లై చేస్తున్నాను. ఆ బ్లాక్ ని ఈ పుల్ చేయడానికి పుల్లింగ్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇక్కడ పట్టుకొని ఈ కాంపోనెంట్ కి ఇక్కడ పట్టుకుంటున్నాను. ఆ బ్లాక్ ని ఇక్కడ పట్టుకొని ఈ డైరెక్షన్ లో నేను పుల్ చేస్తున్నాను. ఈ విధంగా. సో ఫోర్స్ ని ఇండికేట్ చేయడానికి మనం యారో మార్క్ ని యూజ్ చేస్తాం. యారో హెడ్ ని డైరెక్షన్ ఎటువైపు అయితే ఫోర్స్ అనేది వెళ్తుందో ఆ డైరెక్షన్ వచ్చి యారో హెడ్ ఉంటుంది. టైల్ వచ్చేటప్పటికి దాని యొక్క పాయింట్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఫోర్స్ ఎక్కడ మనం అప్లై చేస్తున్నాం అంటే ఇక్కడ పాయింట్ ఏ దగ్గర నేను అప్లై చేస్తాను. సో దాన్ని ఎక్కడ ఏ ప్లేస్ లో అయితే అప్లై చేస్తామో ఆ ప్లేస్ ని పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అంటారు. అంటే ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది అనేది పాయింట్ ఆఫ్ అప్లికేషన్. సో పాయింట్ ఏ అనేది పాయింట్ ఆఫ్ అప్లికేషన్, దట్ ఈస్ సి, పాయింట్ సి. ఓకే అండి. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ లో సి అనే క్యారెక్టరిస్టిక్ ఇక్కడ పాయింట్ ఏ దగ్గర, అంటే ఎక్కడైతే ఫోర్స్ అనేది అప్లై చేస్తామో అది పాయింట్ ఆఫ్ అప్లికేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోర్స్ యొక్క వాల్యూ, మనం ఎంత ఫోర్స్ తో దీన్ని ఈ బ్లాక్ ని నేను పుల్ చేస్తున్నా అంటే 10 pounds, 10 lb అండి, అంటే పౌండ్స్ అండి. 10 pounds ఫోర్స్ ని చేసి ఈ బ్లాక్ ని నేను కదిలిస్తున్నాను, లాగుతున్నాను. అంటే మనం ఎంత ఫోర్స్ తో ఈ బ్లాక్ ని పుల్ చేస్తున్నాం అంటే 10 pounds. సో దాని వాల్యూని మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఓకే అండి. సో మన జనరల్ గా మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఫోర్స్ ని న్యూటన్స్ లో ఇండికేట్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 newtons అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే,
న్యూటన్స్ అనేది మన యొక్క ఫోర్స్ యూనిట్స్. ఓకే, సో 10 న్యూటన్స్ అనే ఫోర్స్ నేను అప్లై చేస్తున్నాను. సో ఆ 10 న్యూటన్స్ ఏమంటారు, మ్యాగ్నిట్యూడ్ అంటారు. ఓకే అండి, మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ, ఎంత ఫోర్స్ తో, ఎంత క్వాంటిటీ ఫోర్స్ తో మనం దాన్ని అప్లై చేస్తున్నాం అనేది magnitude. So magnitude వచ్చి 10 కిలోన్యూటన్స్ అండ్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఎక్కడ యాక్ట్ అవుతుంది, పాయింట్ ఏ దగ్గర యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ లో మనకి ఆ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. డైరెక్షన్ అంటే ఇదిగోండి, ఈ లైన్ బార్ కి, ఈ లైన్ లో చూడండి, ఈ ఆరో ఉన్న ఏ డైరెక్షన్ అయితే ఉంది, ఆరో అనేది ఇట్లా ఉంది కదండి, ఆ లైన్ ని డైరెక్షన్ అంటారు. ఈ దారిలో ఆ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇన్ డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అంటారు. ఓకే అండి, ఆ ఆరో మార్క్ ఉన్న డైరెక్షనే అండ్ ఆరో మార్క్ ఉన్న ఇది డైరెక్షన్ అనమాట. ఆ ఆరో మార్క్ అనేది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే అండి, సో ఇది డైరెక్షన్. నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్షన్. లైన్ ఆఫ్ యాక్షన్ అంటే విత్ రెస్పెక్ట్ టు, మనకి ఇక్కడ చూడండి, హారిజంటల్ యాక్సిస్ కి, ఇది హారిజంటల్ యాక్సిస్ అనుకున్నాండి, హారిజంటల్ యాక్సిస్ కి ఈ ఫోర్స్ అనేది ఎంత యాంగిల్ తో యాక్ట్ అవుతుందండి, 30 degrees యాంగిల్ తో యాక్ట్ అవుతుంది. సో ఇది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, అదే విధంగా లైన్ ఆఫ్ యాక్షన్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ లైన్ లో వెళ్తున్నది, డైరెక్షన్ ప్లస్ లైన్ ఆఫ్ యాక్షన్ రెండు ఈ లైన్ ఇండికేట్ చేస్తుంది. విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ ప్లేన్ తో ఎంత యాంగిల్ అనేది ఇక్కడ, ఇది కూడా డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, 30 degrees అనేది. ఓకే, సో లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ డైరెక్షన్ ఈ రెండు కూడా ఈ ఆరో మార్క్ అనేది, ఈ ఆరో ఉన్న డైరెక్షన్ మనకి. ఓకే అండి, సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఈ విధంగా, ఒక ఫోర్స్ అనేది కనుక యాక్ట్ అవుతుంది అంటే కనుక ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ అనేవి కంపల్సరీ మనకు ఉంటాయండి. ఓకే అండి, ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ అనేవి కంపల్సరీ. అందులో మినిమం మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇవి రెండు మాత్రం కంపల్సరీ ఉండాలండి. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇవి రెండు ఉంటేనే మనకి ఫోర్స్ అండి. ఓకే అండి, రిమైనింగ్ ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి ప్రాబ్లమ్ ని బేస్ చేసి దాని పాయింట్ ఆఫ్ అప్లికేషన్ కొన్నిసార్లు మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయలేం. ఓకే అండి, లైన్ ఆఫ్ యాక్షన్ మాత్రం ఐడెంటిఫై చేయలేం. నెక్స్ట్ రిజల్టెంట్. అసలు రిజల్టెంట్ అంటే ఏంటి? రిజల్టెంట్ ఈజ్ ది రీప్లేసింగ్ ది సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ కపుల్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ టు ఏ సింగిల్ ఫోర్స్ హ్యావింగ్ ది సేమ్ ఎఫెక్ట్. అంటే మనకి మోర్ దాన్ వన్ ఫోర్సెస్, ఒకటి కన్నా ఎక్కువ ఫోర్సెస్ అనేవి మనకి బాడీ మీద యాక్ట్ అవుతుంది అనుకోండి. ఒకటి కన్నా ఎక్కువ ఫోర్సెస్, 2 or 3 or 4, ఓకే, ఒకటి కన్నా ఎక్కువ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతుంటే ఆ ఫోర్సెస్ అన్నిటిని కలిపి సింగిల్ ఫోర్స్ గా మనం రిప్రజెంటేషన్ చేయడాన్ని రిజల్టెంట్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది ఒక బాడీ మీద, ఆ 10 ఫోర్సెస్ మొత్తాన్ని కలిపి ఒకే ఫోర్స్ గా మనం చెప్పడాన్ని రిజల్టెంట్ అంటాం. ఓకే అండి, సేమ్ యాక్షన్ అండి, ఆ 10 ఫోర్సెస్ ఏ విధమైన మనకి అంటే బిహేవియర్ ఇస్తుందో సేమ్ అదే బిహేవియర్, సేమ్ ఎఫెక్ట్ అనేది ఈ రిజల్టెంట్ అనేది కూడా సేమ్ అదే ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పి అనే డైరెక్షన్ లో ఒక పర్సన్ అనేవాడు ఇక్కడ ఈ చూడండి, ఈ హుక్ ని పి అనే డైరెక్షన్ లో ఒక స్ట్రింగ్ తో ఇట్లా లాగుతున్నాడండి ఒక పర్సన్. నెక్స్ట్ ఇంకొక పర్సన్ క్యూ అనే డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో ఇంకొక పర్సన్ అనే వాడు పుల్ చేస్తున్నాడు, అంటే ఈ హుక్. సో పాయింట్ ఏ దగ్గర పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక ఫోర్స్ అండి. ఓకే, ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ పి, ఈ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ క్యూ అండి. క్యూ అనేది ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ 2 ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఈ 2 ఫోర్సెస్ అనే ఇద్దరు పి అండ్ క్యూ అనే డైరెక్షన్స్ లో 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతుంది. యాజ్ పర్ రిజల్టెంట్ డెఫినేషన్ ఆఫ్ రిజల్టెంట్ బేస్ చేసుకొని మనకి ఒకటి కన్నా ఎక్కువ ఫోర్సెస్ కనుక యాక్ట్ అవుతుంటే వాటిని సింగిల్ ఫోర్స్ గా చేయడం రిజల్టెంట్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఈ 2 ఫోర్సెస్ అనేవి అప్లై చేస్తే ఈ యొక్క హుక్ అనేది ఈ డైరెక్షన్ లో మూవ్ అయిద్దండి. దాని యొక్క రిజల్ట్ ఓకేనా, ఈ డైరెక్షన్ లో ఈ హుక్ అనేది ఇలా మూవ్ అయింది. సేమ్ అదే ఎఫెక్ట్ నేను ఈ 2 ఫోర్సెస్ ని ఓకేనా రీప్లేస్ చేసి ఈ డైరెక్షన్ లో నేను ఇండికేట్ చేస్తాను. కాకపోతే దాన్ని పి అండ్ క్యూ అనే 2 ఫోర్సెస్ ని నేను ఎనలిటికల్ ఫార్ములాస్ యూజ్ చేసి దాని యొక్క వాల్యూని పి అండ్ క్యూ రెండు వాల్యూస్ ని కలిపి సింగిల్ ఫోర్స్ గా చేస్తాను. ఓకే, అది ఈ ఫోర్స్ అండి. ఈ ఫోర్స్ యొక్క వాల్యూ మ్యాగ్నిట్యూడ్ వచ్చి క్యాపిటల్ ఆర్. ఈ క్యాపిటల్ ఆర్ ని రిజల్టెంట్ అన్నాం.
రిజల్టెంట్ అనేది ఏం చేస్తుంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ని సింగిల్ ఫోర్స్ గా మనకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సేమ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఫైనల్ గా. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ చూడండి, ఈ 3 ఫోర్సెస్ అనేవి ఇట్లా ఒకే లైన్ లో యాక్ట్ అవుతున్నాయి. 3 ఫోర్సెస్, ఈ 3 ఫోర్సెస్ ని సింగిల్ ఫోర్స్ చేయాలి. అదే ఇక్కడ 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఈ 4 ఫోర్సెస్ ని సింగిల్ ఫోర్స్ చేయాలి. ఇక్కడ కూడా ఒక 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి హారిజాంటల్ గా, వీటిని సింగిల్ ఫోర్స్ తో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక 4 ఫోర్సెస్ విత్ కపుల్ మూమెంట్ అండి. సో ఈ కపుల్ అనేది ఒకటి యాక్ట్ అవుతుంది. ఇట్లాంటి ఫోర్సెస్ మొత్తాన్ని కలిపి సింగిల్ ఫోర్స్ చేయడాన్ని రిజల్టెంట్ అంటాం. ఆ సింగిల్ ఫోర్స్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో మీకు వస్తాయండి. ఆ ఫోర్సెస్ ని ఎలా రిజాల్వ్ చేయాలనేది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీకు సింపుల్ గా ఫోర్సెస్ ని ఎలా యాడ్ చేయాలి లేదా సబ్ట్రాక్ట్ చేయాలి అనేది స్టార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎడిషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది ఎలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్ గా హారిజాంటల్ గా యాక్ట్ అవుతుంటే మీరు సైన్ అనేది పాజిటివ్ సైన్ తీసుకోండి. అంటే యాక్చువల్ గా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేయడానికి నేను యూజ్ చేస్తున్న సైన్ కన్వర్షన్స్ వచ్చి ఎగ్జాక్ట్ హారిజాంటల్ గా రైట్ సైడ్ కి ఫోర్స్ కనుక యాక్ట్ అవుతుంటే దాన్ని పాజిటివ్ సైన్ గా తీసుకుంటారు. అదే ఫోర్స్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంటే కనుక దాన్ని నెగిటివ్ సైన్ గా తీసుకుంటారు. నా యొక్క కన్వర్షన్ ఉన్నది. అదే కొన్ని టెక్స్ట్ బుక్స్ లో దీన్ని మైనస్ గా దీన్ని ప్లస్ గా తీసుకుంటారు. రెండు కరెక్టే, ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. కానీ మీరు ఎంటైర్ ప్రాబ్లం మొత్తం కూడా సేమ్ ఒకటే కన్వర్షన్ తీసుకోండి. సో నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను ఒకటే కన్వర్షన్ ఫాలో అవుతాను. సో ఆ కన్వర్షన్ ఏంటంటే ఈ విధంగా రైట్ సైడ్ కి ఎగ్జాక్ట్ హారిజాంటల్ గా రైట్ సైడ్ కి వెళ్తే ప్లస్ అని తీసుకుంటారు, పాజిటివ్ సైన్. ఎగ్జాక్ట్ హారిజాంటల్ గా లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంటే మైనస్ సైన్ తీసుకుంటారు, నెగిటివ్ సైన్. ఓకే అండి, ఇవి హారిజాంటల్ ఫోర్సెస్ అంటాం. ఓకే అండి, అదే వర్టికల్ గా కనుక ఫోర్స్ ఎగ్జాక్ట్ వర్టికల్ గా అప్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంటే దీన్ని పాజిటివ్ సైన్ తీసుకుంటాం. ఎగ్జాక్ట్ వర్టికల్ గా అప్వర్డ్ డైరెక్షన్ పైకి ఫోర్స్ వెళ్తుంటే కనుక దాన్ని పాజిటివ్ సైన్ కి తీసుకుంటాను నేను. అదే వర్టికల్ ఫోర్స్ ఎగ్జాక్ట్ గా డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంటే దాన్ని నెగిటివ్ సైన్ కి తీసుకుంటాను నేను. ఓకే అండి, ఈ విధంగా ఈ 4 ఫోర్సెస్ యొక్క సైన్ కన్వర్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఈ సైన్ కన్వర్షన్స్ అంటే మన రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సైన్ కన్వర్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రైట్ సైడ్ కి వెళ్తే ప్లస్, లెఫ్ట్ సైడ్ కి వస్తే మైనస్, అప్వర్డ్ డైరెక్షన్ వస్తే ప్లస్, డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తే మైనస్. ఈ సైన్ కన్వర్షన్ నేను ఫాలో అవుతున్న కన్వర్షన్. ఓకే, కొన్ని టెక్స్ట్ బుక్స్ వీటికి ఆపోజిట్ లో ఉండొచ్చు, ఏదైనా ఒకటే కరెక్ట్, ఫైనల్ గా ఆన్సర్ అనేది సేమ్. ఓకే అండి, సో ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక F1 అనే ఫోర్స్ 50 న్యూటన్స్ అనే ఫోర్స్ ఎగ్జాక్ట్ హారిజాంటల్ గా యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది ఒక ఫోర్స్ అండి. F1 అనేది ఒక ఫోర్స్. నెక్స్ట్ F2 అనేది ఇంకొక ఫోర్స్ అండి. F2 అనేది 70 న్యూటన్స్ అనే ఫోర్స్. సో ఫోర్స్ కి యూనిట్స్ ఏంటి, ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఫోర్స్ కి SI యూనిట్స్ న్యూటన్స్ అండి. ఫోర్స్ యూనిట్స్ న్యూటన్ లేదంటే కిలో న్యూటన్ అనేది యూనిట్స్ అనమాట. సో ఇక్కడ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఓకే, 50 న్యూటన్స్ అనే ఒక ఫోర్స్, 70 న్యూటన్స్ అనే ఇంకొక ఫోర్స్. F1 F2 అనే 2 ఫోర్సెస్. ఓకే అండి, ఇప్పుడు ఈ 2 ఫోర్సెస్ కలిపి సింగిల్ ఫోర్స్ గా నేను రిప్రజెంటేషన్ చేయాలి. ఆ సింగిల్ ఫోర్స్ ఏమంటాము, రిజల్టెంట్ అన్నాం. సో రిజల్టెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాక సైన్ కన్వర్షన్స్ అని చెప్పాను నేను. సైన్ కన్వర్షన్స్ ఏం చెప్పండి, ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కి వెళ్తే పాజిటివ్ సైన్ తీసుకోండి అని చెప్తాను, లెఫ్ట్ సైడ్ కి వస్తే నెగిటివ్ సైన్ అని చెప్తాను. సో ఈ సైన్ కన్వర్షన్స్ ని మీరు ఫాలో అవ్వాలి కంపల్సరీ. సో ఇక్కడ హారిజాంటల్ గా ఉన్న కాంపోనెంట్స్ హారిజాంటల్ గానే మనం యాడ్ చేయగలం. వర్టికల్ కాంపోనెంట్స్ అన్ని వర్టికల్ గానే మనం యాడ్ చేయగలం. హారిజాంటల్ అండ్ వర్టికల్ రెండు కలిపి మాత్రం యాడ్ చేయలేము మనం, దానికి సపరేట్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రొసీజర్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ ఈ ప్రెసెంట్ క్లాస్ లో ఓన్లీ హారిజాంటల్ ఫోర్సెస్ ని, వర్టికల్ ఫోర్సెస్ మాత్రమే ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ 2 ఫోర్సెస్ ఈ విధంగా యాక్ట్ అవుతున్నాయండి. ఓకే, F1 అనే ఫోర్స్, F2 అనే ఫోర్స్. ఈ సైన్స్ ఇప్పుడు ఎలా ఇవ్వాలి, ది రిజల్ట్ వచ్చేటప్పటికి రిజల్టెంట్ ఫోర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్స్ ఉన్నాయి సైన్ కన్వర్షన్, వాటిని బేస్ చేసుకొని రైట్ సైడ్ వెళ్తుంది. సో రైట్ సైడ్ వస్తే నేను ఏం చెప్పిన ప్లస్. సో ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత అంటే 50. సో +50. మళ్ళీ నెక్స్ట్ F2 అనే ఫోర్స్ కూడా రైట్ సైడ్కి వెళ్తాం, అంటే
రైట్ సైడ్కి వస్తే ప్లస్, సో ప్లస్ 70. సో టోటల్ రిజల్టెంట్ వచ్చేటప్పటికి ప్లస్ 120 న్యూటన్స్ అయింది. ఓకే, రిజల్టెంట్ యొక్క అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 120 న్యూటన్స్. F1 అనే ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 50 అండి, F2 అనే ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 70. సిమిలర్ వే ఇప్పుడు రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 120 న్యూటన్స్. ఓకే, ప్లస్ మైనస్ అనే సైన్స్ అనేవి మనకి ఈ డైరెక్షన్స్ ఇండికేట్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 120 న్యూటన్స్ అని రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్. ఓకే, F1 F2 అనే టూ ఫోర్సెస్ రీప్లేస్ చేసి సింగిల్ ఫోర్స్ వేస్తున్నాం. ఆ సింగిల్ ఫోర్స్ యొక్క వాల్యూ R ఈక్వల్ టు 120 వచ్చింది. అది ప్లస్ అనే సైన్ వచ్చిందండి. ప్లస్ అనే సైన్ వస్తుంది, దాని మీనింగ్ ఏంటి? రైట్ సైడ్. ఇక్కడ అన్ని హారిజంటల్ ఫోర్సెస్ కాబట్టి హారిజంటల్ గా రైట్ సైడ్. పాజిటివ్ సైన్ ఇండికేషన్ ఏంది? రైట్ సైడ్ మూవ్మెంట్ కాబట్టి సో రిజల్ట్ అనేది ఇది. సో ఈ టూ ఫోర్సెస్ నేను కలిపి ఈ సింగిల్ ఫోర్స్ చూపించాను, ఇది రిజల్టెంట్. సిమిలర్ వే ఇప్పుడు ఈ టూ ఫోర్సెస్ అనేవి లెఫ్ట్ సైడ్ కి యాక్ట్ అయితే, చూడండి ఈ ఫోర్స్ F1 అనేది లెఫ్ట్ సైడ్ కి యాక్ట్ అవుతుంది, F2 కూడా లెఫ్ట్ సైడ్ కి యాక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కి యాక్ట్ అయితే ఏంటంటే మైనస్. సో అప్పుడు రిజల్ట్ కి ఫార్ములా ఏంటండి? రిజల్ట్ కి ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తున్న -50, ఇది లెఫ్ట్ సైడ్ కూడా -70. టోటల్ రిజల్టెంట్ వాల్యూ ఎంత? ఈ టూ ఫోర్సెస్ ని యాడ్ చేస్తే -120 వచ్చింది. సో మైనస్ అనే సైన్ వచ్చింది కాబట్టి మైనస్ వస్తే మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ లో రిజల్ట్ ఇవ్వాలి. సో రిజల్ట్ వచ్చేటప్పటికి ఈ లెఫ్ట్ సైడ్ కి ఇచ్చాను. ఎందుకు లెఫ్ట్ సైడ్ ఇచ్చానండి? మైనస్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే రిజల్టెంట్ అనేది ఇక్కడ 120, ఇక్కడ 120 వచ్చింది, కానీ ఇక్కడ పాజిటివ్ సైన్, ఇక్కడేమో నెగిటివ్ సైన్ వచ్చింది. సో పాజిటివ్ సైన్ వచ్చింది కాబట్టి నేను రైట్ సైడ్ చూపించాను, యారో యొక్క డైరెక్షన్. ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది కాబట్టి సో లెఫ్ట్ సైడ్ చూపించాను. ఓకే, సో ఇదండి రిజల్టెంట్ అనేది. ఈ విధంగా టూ ఫోర్సెస్ ని మనం ఎలా యాడ్ చేస్తామని ఇది. అదేవిధంగా సేమ్ ఈసారి ఒక త్రీ ఫోర్సెస్ ఇస్తే ఎలా యాడ్ చేస్తాం? 3 or 4 ఫోర్సెస్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టూ ఫోర్సెస్ రైట్ సైడ్ కి ఉన్నాయి, ఇక్కడ వచ్చేటప్పటికి టూ ఫోర్సెస్ లెఫ్ట్ సైడ్ కి, టూ ఫోర్సెస్ రైట్ సైడ్ కి. ఇప్పుడు ఈ 4 ఫోర్సెస్ ని కలపాలి, యాడ్ చేయండి. ఇప్పుడు ఈ 4 ఫోర్సెస్ ని రీప్లేస్ చేసి సింగిల్ ఫోర్స్ తో మనం ఇండికేట్ చేయాలి. సింగిల్ ఫోర్స్ అంటే రిజల్టెంట్ ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ కన్వర్షన్స్ అండి. రైట్ సైడ్ కి వస్తే ప్లస్, లెఫ్ట్ సైడ్ కి వస్తే మైనస్. ఈ సైన్ కన్వర్షన్స్ తీసుకొని మనకి ఫస్ట్ రిజల్టెంట్ ఫార్ములా ఏంటో చూడండి. రైట్ సైడ్ కూడా +50, ఇది రైట్ సైడ్ కూడా +70, ఇది లెఫ్ట్ సైడ్ కూడా -60, ఇది లెఫ్ట్ సైడ్ -80. సో టోటల్ గా ప్లస్ పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ మొత్తం జాగ్రత్తగా మీరు ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ మీకు -20 అని వచ్చిందండి. రిజల్ట్ వాల్యూ ఎంత వచ్చింది? -20 వచ్చింది. సో ఇప్పుడు ఇండికేషన్ రిజల్టెంట్ ని ఎలా ఇండికేట్ చేయాలి? ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది. నెగిటివ్ సైన్ వస్తే ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్, అంటే ఈ 4 ఫోర్సెస్ యొక్క, అంటే ఈ 4 ఫోర్సెస్ ని యాడ్ చేస్తే నాకు వచ్చిన సింగిల్ ఫోర్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్. ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చి దాని యొక్క వాల్యూ, ఈ 4 ఫోర్సెస్ యొక్క టోటల్ వాల్యూ 20. ఓకే అండి, రిజల్ట్ అనేది మాత్రం ఇక్కడ మనం పాజిటివ్ లోనే ఇవ్వాలండి, కానీ పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ వచ్చే ఆన్సర్స్ మాత్రం మనకి ఈ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే అండి, సో సిమిలర్ గా ఇప్పుడు నేను ఇంకొక 4 ఫోర్సెస్ అనే ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఇట్లా ఇస్తే ఈ 4 ఫోర్సెస్ ని ఎలా యాడ్ చేయాలి? సేమ్ మన యొక్క ఆన్సర్ సేమ్ అండి. రైట్ సైడ్కి వస్తే ప్లస్, లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్. సో +80, +40, ఇది -60, ఇది -30. అది టోటల్ గా +30 వచ్చింది నాకు. ఓకే అండి, ఆన్సర్ వచ్చేటప్పటికి ఈసారి +30 వచ్చింది. సో ప్లస్ వచ్చింది కాబట్టి పాజిటివ్ సైన్ వచ్చింది కాబట్టి మనం రిజల్ట్ అనేది ఏ డైరెక్షన్ ఇవ్వాలి? రైట్ సైడ్ ఇవ్వాలి. సో రైట్ సైడ్ రిజల్ట్ వాల్యూ వచ్చి రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ 30 న్యూటన్. సో దీన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారండి, గుర్తుపెట్టుకోండి, వీటిని మ్యాగ్నిట్యూడ్స్ అంటాం. ఓకే, క్వాంటిటీ. సో నాకు ప్లస్ అనే పాజిటివ్ సైన్ వచ్చింది కదా, సో రైట్ సైడ్ కి రిజల్ట్ అనేది రైట్ సైడ్, అండ్ మ్యాగ్నిట్యూడ్ వచ్చి 30 వచ్చింది కాబట్టి R = 30. సో ఈ విధంగా 4 ఫోర్సెస్ ని యాడ్ చేయొచ్చు. ఇందాక వచ్చేటప్పుడు 2 ఫోర్సెస్ ని ఎలా యాడ్ చేయాలో చూసాం, ఇది 4 ఫోర్సెస్ ని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూసేది. నెక్స్ట్ వర్టికల్ ఫోర్సెస్ ని ఎలా యాడ్ చేయాలి? సో వర్టికల్ గా చూడండి, వర్టికల్ గా అప్వర్డ్ అయితే పాజిటివ్ సైన్, డౌన్వర్డ్ అయితే నెగిటివ్ సైన్ తీసుకోండి. సో F1 అనే ఒక ఫోర్స్ తీసుకోండి 15 న్యూటన్స్, అండ్ F2 అనే ఇక్కడ ఇది F2 అనే ఫోర్స్ అండి, F2 అనేది 17 న్యూటన్స్ అనే ఫోర్స్. సో ఈ 2 ఫోర్సెస్ ని ఎలా యాడ్ చేయాలి?
ఈ టూ ఫోర్సెస్ యాడ్ చేయడానికి సేమ్ అదే ప్రొసీజర్ అండి. అప్వర్డ్ డైరెక్షన్ అయితే యాడ్ చేయండి, డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి +50, ఇది అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి +70. సో F1 50, F2 వచ్చి 70. సో +50 + 70 ఈక్వల్ టు +120 వచ్చింది. సో పాజిటివ్ సైన్ వచ్చింది కాబట్టి మనకి ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ వర్టికల్ ఫోర్సెస్ లో ప్లస్ వస్తే వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్. సో రిజల్ట్ అనేది వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ లో డ్రా చేయాలి. ఓకే అండి. సేమ్ సిమిలర్ గా ఈసారి డౌన్వర్డ్ డైరెక్షన్ లో కనుక ఫోర్సెస్ యాక్ట్ అయితే వాటికి రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఆర్ ఈక్వల్ టు, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి -50, ఇది డౌన్వర్డ్ కాబట్టి -70. టోటల్ ఆన్సర్ -120. నెగిటివ్ సైన్ ఇండికేషన్ ఏంటి? డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఆన్సర్ వచ్చేటప్పుడు రిజల్ట్ వాల్యూ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ 120 ఉంటుంది. సో ఈ విధంగా మనకు వచ్చే ఆన్సర్ పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా అనేది బేస్ అయ్యి రిజల్టెంట్ అనేది మనకి డ్రా చేస్తాం. ఓకే అండి. ఇక్కడ టూ ఫోర్సెస్ మనం చూసామండి. సేమ్ ఇందాక మనం 4 ఫోర్సెస్ ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ ఇక్కడ కూడా యాడ్ చేస్తే ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ 2 ఫోర్సెస్ అప్వర్డ్ యాక్షన్, ఇంకో 2 ఫోర్సెస్ డౌన్వర్డ్ యాక్షన్ యాక్ట్ అవుతాయి. ఈ 4 ఫోర్సెస్ ని నేను రీప్లేస్ చేసి సింగిల్ ఫోర్స్ తో ఇండికేట్ చేయాలనుకుంటున్నాను. ఆ సింగిల్ ఫోర్స్ అంటే రిజల్ట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? అప్వర్డ్ యాక్షన్ లో పాజిటివ్ సైన్, డౌన్వర్డ్ యాక్షన్ అయితే నెగిటివ్ సైన్. సో అప్వర్డ్ యాక్షన్ +40, ఇది +50, ఇదేమో డౌన్వర్డ్ యాక్షన్ -50, ఇది డౌన్వర్డ్ -70. టోటల్ +40 +50 -50 -70. సో టోటల్ ఆన్సర్ వచ్చి -30 వచ్చింది. సో ఇప్పుడు నాకు ఆన్సర్ ఏంటి? ఇక్కడ అన్ని ఫోర్సెస్ ఒకే డైరెక్షన్ ఉంటే కనుక డైరెక్ట్ గా ఆన్సర్ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, 2 ఫోర్సెస్ పైకి ఉండే, 2 ఫోర్సెస్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్సర్ అనేది నాకు మైనస్ వచ్చింది. మైనస్ ఇండికేషన్ ఏంటి? డౌన్వర్డ్ డైరెక్షన్. సో రిజల్ట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ వచ్చి 30, ఆర్ ఈక్వల్ టు. సో ఈ 4 ఫోర్సెస్ అనేవి ఏదైతే ఎఫెక్ట్ వస్తుందో, ఒక కాంపోనెంట్ మీద యాక్ట్ అయితే ఏ విధంగా ఎఫెక్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే ఎఫెక్ట్ సింగిల్ ఫోర్స్ ఇస్తుందండి. ఓకే అండి. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఈ 4 ఫోర్సెస్ ని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ అనేది ఎలా వస్తుంది? ఇది అప్వర్డ్ యాక్షన్ కాబట్టి +50, ఇది అప్వర్డ్ కాబట్టి +80, డౌన్వర్డ్ కాబట్టి -40, ఇది డౌన్వర్డ్ -40. సో టోటల్ ఆన్సర్ వచ్చేటప్పుడు +50 వచ్చింది. పాజిటివ్ సైన్ ఏంటి? ఇక్కడ వర్టికల్ డైరెక్షన్ పాజిటివ్ అంటే అప్వర్డ్ డైరెక్షన్. సో అప్వర్డ్ డైరెక్షన్ అనేది రిజల్ట్. ఓకే, ఇక్కడ రిజల్ట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ వచ్చేటప్పటికి 50. సో ఇది ఆన్సర్ అండి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఉండే వాల్యూస్, ఫోర్సెస్ యొక్క వాల్యూస్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి రిజల్ట్ అనే వాల్యూ ఉంటుంది. ఆ రిజల్ట్ యొక్క డైరెక్షన్ అనేది పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా అనే సైన్ కన్వర్షన్స్ ని బట్టి మనం వాటి యొక్క డైరెక్షన్స్ ని ఇండికేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. ఇందాక రిజల్టెంట్ అనేది ఏం చేస్తామంటే 2 ఫోర్సెస్ ని లేదంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇస్తే దాన్ని సింగిల్ ఫోర్స్ చేయడానికి రిజల్టెంట్ అంటారు. అది ఎక్కడ వచ్చేటప్పటికి ఒక ఫోర్స్ ఇస్తే ఆ ఫోర్స్ 2 ఫోర్సెస్ గా స్ప్లిట్ చేస్తా ఉంది, దాని రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. అంటే సింగిల్ ఫోర్స్ ని 2 ఫోర్సెస్ గా స్ప్లిట్ చేయడానికి రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. A single force vector is replaced by 2 or more forces having the same effect is called resolution of forces. And resolution of forces అంటే ఏంటంటే ఒక ఫోర్స్ ఇస్తే దాన్ని 2-3 ఫోర్సెస్ గా స్ప్లిట్ చేయడాన్ని సేమ్ ఎఫెక్ట్, సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. సేమ్ ఉంటే దాన్ని రెజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ అంటారు. ఇందాక మనం చేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇస్తే దాన్ని సింగిల్ ఫోర్స్ చేస్తే రిజల్ట్. ఈసారి రిజల్ట్ ని డిఫరెంట్ ఫోర్సెస్ అంటే ఒక రిజల్ట్ ఇస్తే దాన్ని 2-3 ఫోర్సెస్ గా స్ప్లిట్ చేస్తుంటారు. అది రివర్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి థీటా అనే యాంగిల్ డైరెక్షన్ లో ఇక్కడ ఈ హుక్ ని ఇట్లా లాగుతున్నాడు, ఇట్లా పుల్ చేస్తున్నాడు. ఇట్లా పుల్ చేస్తున్న దాన్ని ఈ విధంగా సింగిల్ ఫోర్స్ అండి ఇది. ఓకే, సింగిల్ ఇక్కడ ఒకే ఒక పర్సన్ అనేవాడు ఇక్కడ పుల్ చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ సింగిల్ ఫోర్స్ ని నేను 2 ఫోర్సెస్ గా కన్వర్ట్ చేయాలనుకున్నాను. అంటే యాక్చువల్ గా ఇది రిజల్ట్ అండి. ఇక్కడ ఉన్న సింగిల్ ఫోర్స్ అనేది రిజల్ట్. ఈ రిజల్ట్ ని 2 ఫోర్సెస్ గా నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో అంటే ఒకటి ఈ థీటాకి అలాంగ్ ఇక్కడ ఈ థీటా ఉన్న డైరెక్షన్ లో ఒక ఫోర్స్ వస్తుంది, ఈ థీటాకి ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే 90 degrees యాంగిల్ తో ఇంకొక ఫోర్స్ అనేది స్ప్లిట్ అయింది. ఈ విధంగా P and Q అంటే ఈ
సింగిల్ ఫోర్స్ ని P అండ్ Q అనే 2 ఫోర్సెస్ గా స్ప్లిట్ చేసాను. ఈ విధంగా స్ప్లిట్ చేయడాన్ని రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. వారి ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ చూడండి. ఇక్కడ F అనే ఫోర్స్ అనేది సింగిల్ ఫోర్స్ అండి. యాక్చువల్ గా ఆ F అనే ఫోర్స్ ని నేను 2 ఫోర్సెస్ గా కన్వర్ట్ చేశాను. ఇక్కడ F cos θ, F sin θ అని. ఇక్కడ కూడా F అనేది ఇక్కడ ఇదేమో అవుట్వర్డ్ యాక్ట్ అవుతుంది, ఇదేమో టూ వర్డ్స్ యాక్ట్ అవుతుంది. ఓకే అండి. సో ఈ విధంగా మనకి ఫోర్సెస్ ని ఒక ఫోర్స్ ఇస్తే దాన్ని 2 ఫోర్సెస్ గా స్ప్లిట్ చేయడాన్ని రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. ఓకే అండి. సో ఈ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఇన్ డీటెయిల్ గా ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఫోర్స్ F అనే ఫోర్స్ సింగిల్ ఫోర్స్ అనేది ఇచ్చారండి. ఓకే, ఆ F అనే ఫోర్స్ ఎంత యాంగిల్ ఉందంటే θ అనే యాంగిల్ ఉంది. ఇప్పుడు ఈ θ అనే యాంగిల్ తో ఉన్న ఈ ఫోర్స్ ని 2 కాంపోనెంట్స్ గా నేను స్ప్లిట్ చేయాలనుకున్నాను, అంటే 2 ఫోర్సెస్ గా స్ప్లిట్ చేయాలనుకున్నాను. సో ఎలా స్ప్లిట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇచ్చిన ఫోర్స్ అనేది ఇది ఆరిజిన్ అనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ గా తీసుకుంటే ఇది ఆరిజిన్. ఈ ఆరిజిన్ నుంచి ఇట్లా బయటికి యాక్ట్ అవుతుంది, అవే ఫ్రమ్ ది ఆరిజిన్ యాక్ట్ అవుతుంది ఫోర్స్ అనేది అవే ఫ్రమ్ ది ఆరిజిన్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇట్లా యాక్ట్ అయినప్పుడు ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేస్తే మనకు వచ్చే 2 ఫోర్సెస్, ఒకటి ఎక్స్ యాక్సిస్, ఒకటి వై యాక్సిస్ మీద ఫోర్సెస్ 2 వస్తాయండి. మనం 2 ఫోర్సెస్ గా స్ప్లిట్ చేయొచ్చు. సో 2 ఫోర్సెస్ గా స్ప్లిట్ చేసినప్పుడు ఒకటి చూడండి ఈ విధంగా అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ అనేది వస్తుంది. ఎక్స్ యాక్సిస్ లో ఒక ఫోర్స్, దాని వాల్యూ F cos θ. ఇంకోటి అలాంగ్ ది వై యాక్సిస్ లో ఇంకో ఫోర్స్ వస్తుంది. ఇక్కడ ఈ ఫోర్స్ అనేది అవే ఫ్రమ్ ది ఆరిజిన్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మీద వచ్చే ఫోర్సెస్ కూడా అవే ఫ్రమ్ ది ఆరిజిన్ వస్తుంది. ఇక్కడ యాంగిల్ అనేది మీకు యాంగిల్ తో ఉన్న ఫోర్స్ అనేది యాంగిల్ ని టచ్ అవుతూ ఉన్న ఫోర్స్, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ అని టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాస్ అనేది వస్తుంది. F cos θ గా రాయాలి, అంటే ఫోర్స్ ఇంటూ యాంగిల్. ఓకే అండి, ఫోర్స్ ఇంటూ యాంగిల్ వేయాలండి. సో ఇది అడ్జసెంట్ సైడ్ అండి. ఇక్కడ మీకు ఈ లైన్ అనేది అడ్జసెంట్ సైడ్ యాంగిల్ కి, సో కాస్ θ వస్తుంది. ఈ లైన్ వచ్చేటప్పుడు ఆపోజిట్ సైడ్ గా ట్రీట్ చేస్తాం. సో ఆపోజిట్ సైడ్ కాబట్టి దాన్ని సైన్ θ గా ఇస్తామండి. సో ఇది F cos θ, ఇదేమో F sin θ. ప్లస్ పాజిటివ్ సైన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ యారో యొక్క డైరెక్షన్ రైట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్ సైన్. ఓకే అండి, ఇది అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్ సైడ్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్, ఈసారి అదే ఫోర్స్ F అనే ఫోర్స్ టువర్డ్స్ ది ఆరిజిన్ వైపుకి ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఫోర్సెస్ ని ఎలా స్ప్లిట్ చేయాలి అంటే ఇక్కడ ఈ ఫోర్స్ అనేది టువర్డ్స్ ఆరిజిన్ వస్తుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మీద వచ్చే ఫోర్సెస్ కూడా టువర్డ్స్ ఆరిజిన్ ఇవ్వాలండి. ఇక్కడ చూడండి, ఇవ్వండి ఇందాక మనం ఇక్కడ ఆరిజిన్ నుంచి బయటకి ఇచ్చాం, అవే ఫ్రమ్ ది ఆరిజిన్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ ఫోర్స్ అనేది టువర్డ్స్ ఆరిజిన్ కాబట్టి సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఫోర్స్ కూడా టువర్డ్స్ ఆరిజిన్ వస్తుంది. సిమిలర్ వే వై యాక్సిస్ మీద వచ్చే ఫోర్స్ కూడా టువర్డ్స్ ఆరిజిన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంది, ఫోర్స్ లెఫ్ట్ సైడ్ కాబట్టి మైనస్, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే మైనస్. సో మైనస్ మైనస్ ఫోర్స్ F అండి. తర్వాత యాంగిల్స్, యాంగిల్ అనేది ఇక్కడ అడ్జసెంట్ సైడ్ కి కాస్ θ, యాంగిల్ కి ఇది అడ్జసెంట్ సైడ్ సో కాస్ θ, ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి సైన్ θ. ఓకే, నెగటివ్ సైన్ అనేది ఎందుకు ఇండికేట్ చేసామంటే ఈ ఫోర్స్ అనేది లెఫ్ట్ సైడ్ కి యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి మైనస్. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫోర్స్ అనేది చూడండి ఇట్లా యాక్ట్ అవుతుందండి, డౌన్వర్డ్ యాక్షన్. ఓకే, ఇది 4th క్వాడ్రంట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు యాంగిల్ వచ్చేటప్పటికి నాకు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ θ అనేది ఇచ్చాండి. ఇప్పుడు ఈ ఫోర్సెస్ F అనే ఫోర్స్ ని 2 ఫోర్సెస్ గా నేను స్ప్లిట్ చేస్తున్నాను. ఒకటి అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్, ఇక్కడ అవే ఫ్రమ్ ది ఆరిజిన్ కాబట్టి ఇక్కడ మనం డ్రా చేసే ఫోర్సెస్ కూడా అవే ఫ్రమ్ ది ఆరిజిన్ వస్తుంది. ఇక్కడ యాంగిల్ టచ్ అవుతుంది కాబట్టి అడ్జసెంట్ సైడ్ సో F cos θ. నెక్స్ట్ ఇది వై యాక్సిస్, వై యాక్సిస్ ఏంటి, యాంగిల్ కి ఇది ఆపోజిట్ సైడ్, యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ కాబట్టి సైన్ θ. ఇక్కడ ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఇది మైనస్ అండి, మైనస్ F sin θ. ఇది వచ్చినప్పటికి టువర్డ్స్ రైట్ సైడ్ కాబట్టి పాజిటివ్ సైడ్. ఓకే, సిమిలర్ వే ఇంకొక ఫోర్స్ ఈసారి వై యాక్సిస్ తో యాంగిల్ అనేది మేక్ చేస్తుంది. అదే ఫోర్స్ ఇందాక ఎక్స్ యాక్సిస్ తో θ యాంగిల్ మేక్ చేస్తుంటే ఈ విధంగా ఉంది. అదే ఇప్పుడు వై యాక్సిస్ తో మేక్ చేస్తే
మనకి ఇప్పుడు ఎలా డ్రా చేయొచ్చు అంటే సేమ్ x కాంపోనెంట్ అండ్ y కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తాం. కాకపోతే యాంగిల్ తో టచ్ అవుతున్న ఫోర్స్ అనేది cos θ ఆల్వేస్. యాంగిల్ తో ఉన్నది అడ్జసెంట్ సైడ్ అనేది cos θ ఇవ్వాలి. సో ఇది cos θ, ఇది యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇప్పుడు sin θ గా అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ సైన్, ఇది రైట్ సైడ్ కాబట్టి పాజిటివ్ సైన్. ఓకే, సైన్ కన్వర్షన్స్ అనేది ఎలాంటి చేంజెస్ లేవండి. ఓన్లీ యాంగిల్ మేకింగ్ అనేది మాత్రం బేస్ చేసుకొని కాస్ అండ్ కాస్ థీటా సైన్ థీటా అనేది స్ప్లిట్ అయింది. ఓకే అండి, యాంగిల్ కి అడ్జసెంట్ సైడ్ కాస్ థీటా, యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ సైన్ థీటా. ఇక్కడ చూడండి ఇది యాంగిల్, ఇక్కడ దీనికి అడ్జసెంట్ సైడ్ ఇది, సో కాస్ థీటా, ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి సైన్ థీటా. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ చూడండి యాంగిల్ అనేది x యాక్సిస్ తో ఇచ్చాను. ఇప్పుడు ఈ x యాక్సిస్ మీద ఒక ఫోర్స్ వస్తుంది, y యాక్సిస్ మీద ఒక ఫోర్స్ వస్తుంది. సో బయటికి వస్తుంది కాబట్టి ఫోర్స్ అనేది ఇది కూడా ఈ x యాక్సిస్ మీద ఉండే ఫోర్స్ కూడా బయటికి వస్తుంది. వాల్యూ వచ్చేప్పటికి ఇక్కడ యాంగిల్ అనేది టచ్ అవుతుంది. సో యాంగిల్ టచ్ అవుతుంది కాబట్టి అడ్జసెంట్ సైడ్ కాబట్టి కాస్ థీటా, f కాస్ థీటా. ఇది లెఫ్ట్ సైడ్ కి యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చినప్పటికి యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ కాబట్టి f sin థీటా. ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి మైనస్. ఓకేండి, ఈసారి ఫోర్స్ అనేది టువర్డ్స్ ఆరిజిన్ యాక్ట్ అవుతుందండి. టువర్డ్స్ ఆరిజిన్ అయితే మనం ఏం చేయాలి, x కాంపోనెంట్ అండ్ y కాంపోనెంట్ కూడా టువర్డ్స్ ఆరిజిన్ ఇవ్వాలి. ఓకే అండి, టువర్డ్స్ ఆరిజిన్, ఇది యాంగిల్ టచ్ అవుతుంది కాబట్టి f cos థీటా, ఇది యాంగిల్ ఆపోజిట్ సైడ్ కాబట్టి f sin థీటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ సైడ్ వెళ్తుంది. చూడండి ఇక్కడ ఇదే ఫోర్స్, ఇదే క్వాడ్రంట్ మొత్తం, కానీ ఇక్కడ యాంగిల్ మేకింగ్ కూడా సేమ్, కానీ ఇక్కడ డైరెక్షన్ ఏంటంటే ఇది అవే ఫ్రమ్ ది ఆరిజిన్, ఇదేమో టువర్డ్స్ ఆరిజిన్. ఓకే, ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది రైట్ సైడ్ వెళ్తుంది, రైట్ సైడ్ కాబట్టి ప్లస్, ఇది అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ప్లస్. ఇక్కడ x అండ్ y కాంపోనెంట్స్ రెండు కూడా పాజిటివ్ సైన్, ఇక్కడేమో రెండు నెగిటివ్ సైన్ వచ్చింది. సో పాజిటివ్ సైన్ అండ్ నెగిటివ్ సైన్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ డైరెక్షన్ అండి. ఫోర్స్ యొక్క డైరెక్షన్ టువర్డ్స్ ఆరిజినా అవే ఫ్రమ్ ది ఆరిజినా అనేది బేస్ చేసుకొని మనం అది బేస్ చేసుకొని సైన్ కన్వర్షన్స్ అని ఇవ్వాలి. ఓకే ఓకే అండి, నెక్స్ట్ క్లాస్ లో వచ్చేటప్పటికి ఈ ఫోర్సెస్ ని డీటెయిల్ గా ఎలా స్ప్లిట్ చేయొచ్చు, వీటి మీద కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే.